ప్రతి క్షణము మనకి అనుగ్రహిస్తున్న నూతనమైన కృపను బట్టి, నూతనమైన వాత్సల్యతను బట్టి ఆయనను ప్రతి క్షణము మనసారా కీర్తించడము, ఆయన నామకీర్తిని ప్రచురపరచడమే మనకున్న ఒక గొప్ప స్తుతి ఆరాధన. అందుని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. అయితే ఇంతవరకు కూడా పాటలు పాడి ప్రభువును స్తుతించే అవకాశం ఇచ్చినందుకు నేను దేవాతి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా తమ్ముడు సంతోష్ది, నాది, ఇంకా సురేష్ అనేది ముగ్గురు ఉండేది. నేను చిన్నగా ఉన్నప్పుడు చర్చలు అరేంజ్ చేసి అక్కడ ప్రేయర్ పెట్టే ఉండేవారు. కానీ ప్రతిసారి ఇంకా తమ్ముడితో పాటు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. అయితే ఈ రోజు కూడా ఉదయం కూడా అలాగే వర్షం వచ్చినప్పుడు నేను కూడా ప్రార్థించాను, తండ్రి వర్షం ఆటంకం అయితే లేకుండా చూడండి, ఎందుకంటే ఉన్న కొద్ది సమయం కూడా దేవునితో సంపూర్ణంగా ఆరాధించుకోవాలి కదా, మీ నామము మహిమపరచబడేలాగున మీరే కార్యము జరిగించాలని ప్రార్థించినప్పుడు నిజముగా అద్భుతముగా ఆశ్చర్యముగా ఆయన కార్యము మరలా మన జీవితంలో జరిగినట్లుగా చూసినాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అడుగగా కార్యము చేసే దేవుడండి కదండి. ప్రతి క్షణము నిరూపించుకుంటున్న దేవుడు. మీరు అడగకే అనేకమైన మేలును పొందలేకపోతున్నారు అంటారు కదా, నిజమే. మనం అడిగినట్లయితే మన తల్లిదండ్రులు అడిగినది మనకి చేయాలని అనుకుంటారు. అలాంటిది మన పరమ తండ్రి అడగకే మనం పొందుకోలేకపోతున్నాం, కానీ అడిగిన తక్షణమే మన పక్షముగా కార్యము జరిగించే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా పాటలు పాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ఆయనకు వందనాలు తెలియపరచుకుంటూ అందరం మోకరించినట్లయితే ఒక కొద్ది నిమిషములు ఆయన చేసిన మేలును బట్టి, ఆయన చూపిన కృపను బట్టి నిజముగా ఎంతో రేగిన స్థితిలో కూడా మనకు ఆయన కృపను తోడి ఉంచి ఈ సమయంలో ఈ చిన్న మందగా సమకూర్చబడి ఆయనలో ఆనందించి ఆరాధించి ఆయనను మహిమపరిచే కృపనిచ్చిన దేవాతి దేవునికి కొద్ది నిమిషములు స్తుతించి వాక్యానికి వెళ్ళక ముందర మన హృదయాలను సిద్ధపరచుకుంటూ మనకిచ్చిన గొప్ప అవకాశమును బట్టి దేవుని స్తుతించుకుంటూ, అయ్యా నీకు స్తోత్రములు ప్రభు అనంటూ ప్రభుని స్తుతించుదాం. దేవా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వ సృష్టికి కారణమవుతురా నీకు వందనములు ప్రభువా, నీకే స్తోత్రములు ప్రభువా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. సమస్తమును శాంతిపరచగల దేవా నీకు వందనములు ప్రభువా. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికమైన మేలుతో నింపు దేవా నీకు వందనములు ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభు, నీకే స్తోత్రములు తండ్రి, నీకే స్తోత్రములయా. ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, చక్కటి వాతావరణమును బట్టి నీకు వందనములు ప్రభువా. అయా అన్నిటికీ నీ కృపయే కారణము తండ్రి, సమస్తానికి కూడా నీ కృపయే కారణము ప్రభువా. అయా నూతనమైన దినములో, నూతనమైన సంవత్సరములు ప్రభువా, అయా మమ్మల్ని ప్రవేశింపజేసిన విధానమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఏమాత్రం అర్హులము కాదు తండ్రి, అయినను నీ కృపనిచ్చిన దేవా నీకు వందనములు ప్రభువా. నీకే వందనములు, నీకే వందనములు తండ్రి. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వారవో యేసయ్యా, ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వారవో యేసయ్యా, ఎల్లప్పుడూ నీ కృపకై కృతజ్ఞతలు, నీ కృపకై ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, నీ కృపకై ఎల్లప్పుడూ కృతజ్ఞతలు, నీ కృపకై ఎల్లప్పుడూ కృతజ్ఞతలు. కృపయే కృపయే నీవేమయ్యున్నాను, నీ కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నాను నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించా ఇది కేవలం నీ కృపయే, యోగ్యత లేకుండా హెచ్చించావు ఇది కేవలం నీ
కృపయే మనస్ఫూర్తిగా చెప్పగలరా? మనకిచ్చిన అవకాశమును బట్టి, చక్కటి వాతావరణమును బట్టి అయ్యా సమస్తానికి నీ కృపయే కారణము దేవా. ఇటు రీతిగా సమకూర్చినందుకు వందనములు ప్రభువా. ఇటు రీతిగా మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనములు తండ్రి. నీ అద్భుతమైన కృపను తండ్రి, నీ వాత్సల్యతను మాపై చూపుతున్న దేవా, నీకే వందనములు ప్రభు. నీ బ్రతికి ఉన్నానంటే కృపయే, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి దానను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి దానను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి దానము యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఈ పాటి దానము యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము, నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞులము. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. దానికి ఆధారమైన దేవాత దేవునికి ఘనముగా చెప్పులు కొడుతూ ప్రభుని స్తుతిస్తామా? దేవానికి ప్రభు, అన్నిటికీ ఆధారమైన దేవానికి వందనములు తండ్రి. మా పక్షముగా చేస్తున్న ప్రతి గొప్ప కార్యములు బట్టి నీకు వందనములు ప్రభు. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఈ అవకాశములు బట్టి నీకు స్తోత్రములు ప్రభు. నీ నామ కీర్తిని మరొకసారి కనపరచడానికి, నీవు నిత్యమస్తులకు పాత్రమని నిన్ను కొనియాడడానికి ప్రభు మీరు చూపిన కృపను బట్టి నీకు వందనములు మనసు పూర్తిగా తెలియపరుస్తున్నాము తండ్రి. గొప్ప దేవా నీకు వందనములు 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 ప్రభు. ఆశ్చర్య కార్యంలో జరిగించే దేవా నీకు వందనములు ప్రభు. మరొకసారి మీరు మాపై చూపుతున్న కృపను తండ్రి మేము తలంచుతూ అయా తలపోసుకుంటూ ఏ పరిస్థితిలో ఉన్న వారిని తండ్రి మమ్మల్ని హెచ్చించవు. నీ కృపను బట్టి మేము ఏ అగాధముల కోరుకుపోయిన స్థితిలో ఉన్న మమ్మల్ని ప్రభు నీ ప్రేమ చేత నీ కృప చేత మమ్మల్ని రక్షించి అయా యోగ్యత అర్హత లేని మమ్మల్ని ప్రభు శుద్ధిపరిచి అబ్బా తండ్రిని పిలిచే గొప్ప కృపనిచ్చిన దేవా, నీ కృపను తలంచే కృపనిచ్చిన దేవా నీకు వందనములు ప్రభు. నీకు వందనములు తండ్రి. తల్లి కంటే తండ్రి కంటే మిన్నగా ప్రేమించే ప్రేమ తండ్రి. అయ్యా నీ కృపలో కాచే ప్రేమ ప్రభు. అందరి బట్టి నీకు వందనములు తండ్రి. నీకు వందనములయ్యా. ఇంతవరకు కూడా నీ కృపను బట్టి క్షేమమునిచ్చి ఉన్నావు అయ్యా. ఇంతమంది మేము సమకూర్చబడి ఉన్నామంటే సజీవంగా ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనములు ప్రభు. సజీవులే కదా నిన్ను స్తుతించదరన్న రీతిగా అయ్యా మేము ఇంకొన్న ప్రాణముతో సజీవముతో ఊపిరితో ఇలా నిన్ను నీ నామ కీర్తిని ఇస్తున్నామంటే అది నీ కృపే ప్రభు. అందరిని బట్టి నీకు వందనములు తండ్రి. నీకు వందనములు ప్రభు. ఈ స్థలంకి మీ ఆత్మను బట్టి మీ ఆత్మ ప్రేరేపణ బట్టి నడిపించిన ప్రతి బిడ్డను బట్టి మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు. అయ్యా ఆ సమయంలో సద్వినియోగపరుచుకున్న ప్రతి కుమారుని బట్టి నీకు వందనములు తండ్రి. అయ్యా రేపటి దినమును గూర్చి అతిశయపడొద్దు అంటున్నావు ప్రభు. ఎందుకంటే ఏ దినము ఏది సంభవించినా తెలియదు కాబట్టి ఉన్న సమయంలో సద్వినియోగపరచుకోమని తెలియపరిచిన రీతిగా అయ్యా ఈ స్థలంలో తండ్రి మీ పాదాల చెంత వేడుకొని అయ్యా నీవు మా పట్ల చూపిన ప్రతి ప్రేమను బట్టి మిమ్మల్ని కొనియాడడానికి కీర్తించడానికి ఇచ్చిన భాగ్యమును బట్టి మరొకసారి వందనాలు తెలియపరుచుకుంటూ ప్రభు అయ్యా ఆరాధనంతలో మీరు మాకు తోడి ఉన్నారు ప్రభు. అయ్యా మీ కృపను మరొకసారి తలంచడానికి ఇంకనూ నీ నామకీర్తిని ప్రచురపరచు రీతిలో మమ్మల్ని అందరినీ ఉన్నతమైన స్థితిలో నిలబెట్టమని ప్రభు. అయ్యా మేమందరము కూడా తండ్రి ఉన్నవారు ఉన్నట్టుగా కాక అయ్యా మేము పుట్టిన క్షణం మొదలుకొని వయసు పెరుగుతున్నది కొద్ది ఎలా అయితే తండ్రి వయసులోను జ్ఞానములోను అయ్యా ఫిజికల్ గా ఎదుగుతున్నాము ప్రభు. అదే విధముగా ప్రభు ఆత్మీయతలో మేమందరము వర్తిల్లడానికి మీ కృపను చూపించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎంత మాత్రమో గొంగళి పెరుగు వలె ఉన్న చోటున ఉండిపోక అయ్యా రెక్కలు కట్టుకొని ఎగిరి
ఆకాశంలోనికి ఎగిరి ప్రభువా నీ మహిమను కనపరిచే విధముగా మమ్మల్ని దర్శించమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా మెట్టుకు పైవట్టు మహిమలో నుండి అధికమైన మహిమలోనికి మేము నడుచులాగిన కృప వెంబడి కృపను అధికమైన కృపను మాపై కురిపించమని వేడుకుంటున్నాము ప్రభువా. మేము ఏది చేసినా ఏది జరిగించినా నీ నామ మహిమార్థమే జరిగించలాగిన అధికమైన కృపతో మమ్మల్ని నింపమని వేడుకుంటూ అయ్యా మీరు ఇచ్చిన వాతావరణమును బట్టి మరొకసారి మనసు పూర్తిగా వందనములు తెలియపరచుకుంటూ ప్రభువా అయ్యా చివరి వరకు కూడా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మీ నామమునకు మహిమ కలుగు రీతిలో జరిగించమని వేడుకుంటూ అయ్యా మా ద్వారా మమ్మల్ని దర్శించబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు తెలియపరచుకుంటూ ప్రభువా వచ్చిన ప్రతి ఒక్కరి హృదయంను మీరు తెరిచి హృదయం అనే పలక మీద మీరు మాట్లాడే ప్రతి మాటను కూడా ధ్యానించుకుంటూ అయ్యా వాటిని రాసుకొని భద్రపరుచుకుని ప్రభువా ప్రతి దినము వాటిని ధ్యానించి నీలో ధైర్యమును పొందుకుని కృపను దయచమని వేడుకుంటూ దినదినము విశ్వాసంలో మేము ఎదుగులాగా మీ కృపను మాపై చూపించమని వేడుకుంటూ అయ్యా ఇంతవరకు మీరే మీ ఆత్మను సహాయమును మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి వందనములు తెలియపరుచుకుంటూ జరగబోయే ప్రతి కార్యక్రమం మీ చేతికి అప్పగించుకుంటూ ప్రభు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.